ఇలా మోసం ఇలా లంగటం రాముడికి అర్థమైంది. అందుకే అయోధ్యలో కూడా ఒకటి నిలబొట్టి వీళ్ళు లంగలున్నారు మన వాళ్ళకి ఇంకా అర్థమవుతుంది. కానీ అంటే దయచేసి నేను మిమ్మల్ని కోరేది, ఏది మంచో ఏది మంచి కాదో ఏది చెడో తెలుసుకోనంత కాలం మనకు నష్టం జరుగుతూనే ఉంటుంది. ఇలా బాధపడుతున్నాం ఏమని, అరే ఆడ మేడిగడ్డ ఎండబెట్టిండు, నీళ్ళు ఇస్తలేరు రేవంత్ రెడ్డి, ఇయ్యాడు. ఎందుకు ఇయ్యాడు? ఎందుకంటే ఆయన బాస్ కింద ఉన్నాడు చంద్రబాబు నాయుడు. నువ్వు కడితే బరాబర్ మర్యాద ఉండదు రాబోయే అంటే కిందికి నీళ్ళు పోన్నాయి మరి ఇయ్యాడు. ఆయన ఆడించినట్టు ఈయన పాపం ఏదేమిటి, ఈయన కోవట్టు చిన్న మనిషిన, వాళ్ళిద్దరు ఎట్లా ఆడిస్తే అట్లా ఆడేటోడు ఈయన చేతులు ఏముంటాయి. అట్లాగే ఇప్పుడు నిన్న మీరు చూసిండ్రు పక్కకు కర్ణాటకలో ఆల్మట్టి డ్యామ్ హైట్ పెంచుతున్నారు 5 ఫీట్లు. ఒక్క డ్యామ్ ఆల్రెడీ కట్టి ఉన్న డ్యామ్ 5 ఫీట్లు పెంచుతందుకు వాళ్ళు ఎంత ఖర్చు పెడుతున్నారు ఎరికైనా? 70,000 కోట్లు ఒక భూసేకరణకి, 70,000 కోట్లు. అదే కేసీఆర్ గారు 40 లక్షల ఎకరాలకు నీళ్ళు ఇచ్చే ప్రాజెక్టు, దాని మీద 93,000 కోట్లు ఖర్చు పెడితే తిన్నాడు 1,00,000 కోట్లు తిన్నాడు వేసుకపోయి ఇంట్లో. మనం ఎప్పుడైనా ఆలోచించామా కనీసం? అరే 93,000 కోట్లు ఖర్చు అయిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎవడైతే తింటాడు? మరి 1,00,000 కోట్లు ఈయననే తింటా బరాజులు ఎవడు కట్టిండు? ఆ పంప్ హౌస్లు ఎట్లా కట్టిర్రు? ఆ సొరంగ మార్గాలు ఎట్లా కట్టిర్రు? మరి ఆ మొత్తం కాలువలు ఎట్లా కట్టిర్రు? గన్ని రిజర్వాయర్ ఎట్లా వచ్చినాయి? గిన్ని నీళ్ళు ఎట్లా వస్తున్నాయి? ఇలా భూమికి వారు బరువు అయ్యేంత పంట ఎడికెళ్ళి వండుతున్నది అని ఎప్పుడైనా కూర్చొని ఆలోచించినావా? ఇక తిన్నాడట తినే ఉంటాడు. ఇదిగో అంటే అది వస్తే ఒక అడిగినోడు లేడు, చూసినోడు లేదు. ఇదిగోలు పెడతా వాళ్ళు ఏది పెడతారు చెప్పుడు, మనం నమ్ముడు. ఆయన పోయి బాయిలో దుక్కుతున్నావా బుందలు దుక్కుతున్నావా ఏ చూసేది లేదు, పోయి దుక్కుడేనే. గందుకు వచ్చింది 3,000 వేయాలి గంగుల కమలాకరం. ఆలోచన లేదు, సోయి లేదు, పని చేసినోడు పని చేయడం మీద అంతరం లేదు. ఎవరు వనికొస్తారో తెలియదు, ఎవరు వనికిరారో తెలియదు. ఆగమాగం పోయి దుంకాలి. ఎందుకు ఆగం జై దేవుడి పేరు చెప్పకుండా దుక్కుడే పోయి దేవుడి పేరు చెప్పినాడు. కానీ దేవుడు కూడా కట్టినాడు కట్టినారు ఒకటి. అప్పుడెప్పుడు కార్పొరేట్ ఉన్నోడు కట్టినట్టున్నాడు ఒకటి. దాన్ని చెప్పుకొని మార్కెటింగ్ చేసుకుంటా ఉన్నాడు. ఇంత అన్యాయం ఉంటుందా అసలు ఎక్కడ? నాకు అర్థం కాదు. ఎంత పని చేసిండు గంగుల కమలాకరన్. ఇలా కాంగ్రెస్ పరిస్థితి మనం కట్టిన కేబుల్ బ్రిడ్జ్ మీద కనీసం రోడ్డు మెయింటైన్ చేసే తెలివి లేదు, దాని మీద లైట్లు పెట్టే తెలివి లేదు. స్మార్ట్ సిటీ అని కష్టపడి కొట్లాడి ఈయనవును వినోద్ కుమార్ గారు ఇద్దరు కేసీఆర్ గారిని రిక్వెస్ట్ చేసి కరీంనగర్ స్మార్ట్ సిటీ తీసుకొస్తే ఇవాళ కనీసం కరీంనగర్లో పారిశుద్ధ్యం, ఆ లైట్లు కానీ ఆ పారిశుద్ధ్యం కానీ అది మెయింటైన్ చేసే ఒక ముళ్ళు లేదు. మనం ఉన్నప్పుడు రోజు మంచి నీళ్ళు ఇచ్చినాం కరీంనగర్. ఇవాళ వస్తున్నాయా? ఎన్ని రోజులకు ఒకసారి వస్తున్నాయి? ఇప్పుడు 2 రోజులకు 3 రోజులకు ఒకసారి. మరి కొంతమంది అంటారు కదా కేసీఆర్ ఇంట్లోకెళ్ళి ఇచ్చిండా. మరి ఇప్పుడు నా ఇంట్లోకెళ్ళి ఇస్తున్నా, ఇంట్లో పొలం అమ్మిస్తాడు. మరి ఎందుకు అంతలేదు నీళ్ళు? కేసీఆర్ ఉన్నప్పుడు నీళ్ళు ఎందుకు వస్తాయి? కేసీఆర్ ఉన్నప్పుడు కరెంట్ ఎందుకు మంచిగా ఉంటుంది? కేసీఆర్ ఉన్నప్పుడు అన్ని టైంకి ఎట్లా నడుస్తాయి? ఇవాళ వీళ్ళు రాగానే ఎందుకు ఆగమాగం అవుతున్నారు? ఎందుకు అంటే నడప చాతన అయితే లేదు, వీళ్ళకి పరిపాలన వస్తలేదు. ఎంతసేపు ఢిల్లీకి మూటల పంపుట్లో బిజీగా ఉన్నారు. ఎందుకంటే సీటు కాపాడుకోవాలంటే ఢిల్లీకి పైసలు ఇవ్వాలి, కమిషన్ ఇవ్వకపోతే ఢిల్లీ ఒప్పుకుంటారా? కూకోరు. అందుకే చెప్పినాం అన్న, మన తెలంగాణ ప్రజలకు లోబడి మీ ఆలోచనకు అనుగుణంగా మీకోసం పనిచేసే గల్లీ పార్టీ కావన్నా లేకపోతే అక్కడ ఉండే ఢిల్లీ పార్టీ కావన్నా అంటే మరి ఎందుకో కానీ హైదరాబాద్లో అయితే సగ్గానే ఓటేసి జిల్లాలనే ఆగమైంది. 10 ఏళ్ళు చూసినాం కదా. ఇప్పుడు ఒకసారి ఒక తాప వీళ్ళకి ఏంది ఏమైతుంది అని ఏమైనా అవుతుందా అనుకున్నారు. ఏమైంది కదా? ఎక్కడికక్కడ ఆగం. ఒక్కటి కాదు, 2 కాదు. తులం బంగారం అంటూ ఇక్కడికి వెళ్తాం. తులం బంగారం కాదు, మీ మెడలో మంగళసూత్రం ఎత్తుకపోతే వాడే మంచుడు, పుస్తలతాడు ఎత్తుకపోతే వాడే గొప్పవాడు అంటున్నా. అంత దొంగలు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు. కొత్తోళ్ళ వీళ్ళేమన్నా? 125 సంవత్సరాల చరిత్ర కలిగిన పార్టీ, భారతదేశాన్ని 55 సంవత్సరాలు అప్రతిహతంగా ఏలిన పార్టీ కాంగ్రెస్ పార్టీ. ఆ పార్టీ మనకు కొత్తదా? మనకు గాలు నమ్ముతారు పోయిపోయి. ఏం మాటలు చెప్పిన వాళ్ళు? 10,000 కేసీఆర్ ఇస్తే 15,000 ఇస్తామన్నా. ఇస్తున్నాయి ఇప్పుడు 15,000 పడుతున్నాయా?